బంధంలో నేనుండగా శ్రమలం సంద్రంలో పడి ఉండగా భక్తిహీన బంధంలో నేనుండగా శ్రమలం సంద్రంలో పడి ఉండగా ఇరుకిలో విశాలతను కలిగిన దేవా ఇరుకిలో విశాలతను కలిగిన దేవా నీ చల్లని ఒడిలో నన్ను చేర్చగరావా నీ చల్లని ఒడిలో నన్ను చేర్చగరావా ఆధారం నాకు ఆధారం నాకు తోడు నీడై ఉన్నది కృపయే ఆధారం సుడి నుండి ఐశ్వర్యపు తీరానికి నీ స్వరమే నా మనమే నడిపించిన యేసయ్యా దారిద్ర్యపు సుడి నుండి ఐశ్వర్యపు తీరానికి నీ స్వరమే నా మనమే నడిపించిన యేసయ్యా చల్లని ఒడిలో నన్ను చేర్చగరావా నీ చల్లని ఒడిలో నన్ను చేర్చగరావా ఆధారం నాకు ఆధారం నాకు తోడు నీడై ఉన్నది కృపయే ఆధారం పడిన వేళలలో నరి చేరిన దేవా అవమానపు చీకటిలో బలమిచ్చిన నా దేవా దిగిలు పడిన వేళలలో నరి చేరిన దేవా అవమానపు చీకటిలో బలమిచ్చిన నా దేవా చీకటిలో వెలుగువై నడిచొచ్చిన నా దేవా చీకటిలో వెలుగువై నడిచొచ్చిన నా దేవా నీ చల్లని ఒడిలో నన్ను చేర్చగరావా నీ చల్లని ఒడిలో నన్ను చేర్చగరావా ఆధారం నాకు ఆధారం నాకు తోడు నీడై ఉన్నది కృపయే ఆధారం ఆశ్రయము నాకు ఆశ్రయము ఆపత్కాలమందు ఆశ్రయము
చూస్తుంటారు. హల్లెలూయా. థ్యాంక్ యూ. Yeah. I believe you are understanding our Telugu. మా తెలుగు పాటలు మీకు అర్థం అవుతున్నాయి అనుకుంటున్నాను. Hallelujah. It's okay our Telugu? మా తెలుగు బానే ఉందా? Okay. Praise God. దేవునికి ఒకసారి స్తోత్రం చెబుదాం అందరూ. Amen. We stand for the revival of our nation. మన దేశం ఉజ్జీవం కొరకు మేము నిలబడుతున్నాం. I'll pray that God may do a great change, bring a great change in our nation. మా ప్రార్థన ఏంటంటే భారతదేశంలో దేవుడు గొప్ప మార్పు తీసుకురావాలి. God has chosen us, everyone, to praise His name. ఆయన నామాన్ని స్తుతించడానికి దేవుడు మనల్ని కోరుకున్నాడు. Many times in our life we glorify many things. జీవితంలో చాలా సార్లు చాలా వాటిని మనం మహిమపరుస్తూ ఉంటాం. Sometimes we glorify wealth. కొన్నిసార్లు సంపద ఐశ్వర్యాన్ని గణపరుస్తుంటాం. When they have a lot of wealth, they say that I have the wealth is very important, I have a lot of wealth. డబ్బులు ఎక్కువ ఉంటే అనుకుంటాం మాకు చాలా ఐశ్వర్యం ఉంది, సంపద ఉంది అనుకుంటాం. And through the wealth I can achieve, I am success in my life. ఆ సంపద ద్వారా జీవితంలో నేను విజయవంతమయ్యాను అనుకుంటాం. And some people, they have knowledge and wisdom. కొంతమందికి జ్ఞానం ఉంటది. When they achieve that, they think that is everything. వాళ్ళు అనుకుంటారు ఆ జ్ఞానమే అంతా అనుకుంటారు. And a different area they praise, they glorify many things in their life. అలాగా ఒక్కొక్కళ్ళ జీవితంలో వాళ్ళకున్న వాటిని ఎంతో ఘనంగా గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు. But a human many times forget that all for a time being, that cannot there is a limit for all these things to help our life. అయితే మనుషులు ఆ విషయాన్ని మరిచిపోతారు. ఇదిగో ఇలాంటి వాటన్నిటికీ ఓ పరిధి ఉంటది, ఇవన్నీ కూడా అశాశ్వతమే అల్పకాలమే అన్న సంగతి మరిచిపోతుంటారు. Even believers also sometimes we trust in the wealth and the worldly things. కొన్నిసార్లు విశ్వాసులైన వారు కూడా సంపద మీద లోక సంబంధమైన విషయాల మీద ఇలాగే అతిశయిస్తూ ఉంటారు. But nothing works out, then we turn to God. ఏమీ పని చేయనప్పుడు దేవుడా అనుకొని దేవుని దగ్గరికి వస్తారు. But in our life we have to understand that God is everything. అయితే మన జీవితంలో విషయాన్ని అర్థం చేసుకోవాలి. దేవుడే మనకు సర్వస్వమై ఉన్నాడు. If we are alive, that is because of Him. మనం సజీవులుగా ఉన్నామంటే ఆ దేవుని వలన మాత్రమే. Hallelujah. Hallelujah. Not sickness is not everything, wealth is not everything, problem, goodness, what all things what we see here, it's all vain, but God is everything in our life. ఈ లోకములో మనకి కనపడేవి ఆరోగ్యం కావచ్చు, వ్యాధి కావచ్చు, ఐశ్వర్యం కావచ్చు, లేమి కావచ్చు, అవేవి కూడా సర్వస్వం కాదు, మనకు దేవుడే సర్వస్వమై ఉన్నాడు. And God has chosen us to glorify His name. దేవుడు తన నామమును మనము మహిమపరచునట్లుగా మనలను కోరుకున్నాడు. As we are gathered tonight, let us glorify God. ఈ రాత్రి ఇక్కడ కూడి ఉన్న మనమందరము దేవునిని మహిమపరుద్దాం. All glory to God. దేవునికే మహిమంతా All glory to చెల్లిద్దాం. Jesus. మహిమంతా యేసయ్యకే. I want everybody to open your mouth and say all glory to you, Jesus. అందరూ నోరు తెరిచి చెప్పండి, యేసయ్యా నీకే మహిమ. Hallelujah. Hallelujah. Because of you we are here. నిన్ను బట్టి మేము ఇక్కడ ఉన్నామయ్యా. You are our blessing. నీవే మాకు దీవెన. Give a good clap to Jesus గట్టిగా tonight. చప్పట్లు కొట్టి Nice యేసయ్య clap నామాన్ని to ఘనపరుద్దాం ఈ Jesus. రాత్రి. Hallelujah. Hallelujah. Shall we listen to the next song? మరొక పాటను మనం విందాం.
దివిలో వేడుగా ఊరంతా పండుగ, నేడే రారాజు పుట్టినే. ఇలలో చాడగా ఆనింటి తారగా తెలిసి వింద చూపగా మహా సంతోషమే ఆనందమే ఈ రేయిలో ఓ ఉల్లాసమే. ఇలా మెస్సయ్య జన్మించినాడుగా, మన యేసయ్య ఉదయించినాడుగా. మహారాజు మన యేసు నినే కోరి వచ్చనే. జగాలేలే మన యేసు నినే చేరా దిగి వచ్చనే. వచ్చానుగా, నిన్ను కరుణించి తన జాలి చూపానుగా. కృపతో కాపాడే వచ్చనే, చెత్తిమ చెల్లంగ చూసినే. మహారాజు మన యేసు నిన్నే కోరి ఈయన వచ్చనే. జగాలేలే మన యేసు నిన్నే కోరి దిగి వచ్చినే. దిగిలో వేడుగా ఊరంతా పండుగ, నేడే రారాజు పుట్టినే. ఇల్లులో చాడగా నింగి తారగా, తెలిసి ఇంద చూవగా. దివిలో వేడుగా ఊరంతా
వారు పాడుతున్నప్పుడు చప్పట్లు కొట్టి మనం కూడా వారితో కలిసి పాడుతూ ప్రభుని స్తుతిద్దాం. Loving ones who is listening us near and far, come to this ground. We have come for you. Let us sing together. Let us enjoy the music tonight and be blessed. మరొకసారి ఈ శబ్ద యంత్రం ద్వారా వింటున్న వారందరినీ, సమీపస్తులైనను దూరస్తులైనను మిమ్మలను ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాము. రండి, ఇక్కడికి వచ్చి పాలు పొంది దేవుని దీవెనలు పొందండి. God will bless you tonight. నిశ్చయముగా ప్రభు ఈ రాత్రి మిమ్మల్ని దీవిస్తారు. Shall we listen one more song? మరొక పాటను మనము విందాము. Praise Lord. Hallelujah. కాపాడే యేసయ్యా నిసరి మరి యేసయ్యా యేసయ్యా మనమే వేళ మనమగు వేడుకకు తెరతీయాల కూడుకొని మనమే వేళ మనమగు వేడుకకు తెరతీయాల గడచిన దినముల కలిగిన సుగముకై ప్రభు యేసు ఆశీర్వాదాలకై కూడుకుని మనమే వేళ మనమగు వేడుకకు తెరతీయాల. వడగాలు బాధ తీరిపోయి యేసుని శుభవార్తల హాయి ప్రాప్తమాయే విదితమైన ప్రభుని ప్రేమ విడిచిపోదాయే విమలమాయే హృదయ సీమ దిగులు లేదాయే
బలముగా పాడగా ధ్యానమై మనసున దాడగా ప్రభు వించే యేసు దివ్యనాద రూపానా కూడుగుని మనమి వేళ గణమగు వేడుకకు తిరతియా మనసు మారిపోయి నూతన క్రియ చేయగా దారి సిద్ధమాయే ప్రభులమైన సిలువ నీడ సమసిపోదాయే సమసిపోయే శ్రమల జాడ జయమునాదే స్తోత్రమే నీవుగలేవగా ధూపవై వరదుని చేవగా తిరిగొచ్చి తండ్రి శ్రేష్ఠ ఈ రూపానా కూడుగుని మనమి వేళ మనమగు వేడుకకు తిరతియా గెలచిన దినమున అలిగిన సుగముకై ప్రభు యేసు వాసపాదాలగై కూడుగుని మనమి గణమగు వేడుకకు తిరతియా Praise the Lord. Hallelujah. Hallelujah. Tonight it is our privilege to be together here and worship Jesus. ఈ రాత్రి ఇక్కడ మీ అందరితో కలిసి యేసయ్యను ఆరాధించడం గొప్ప భాగ్యంగా మేము భావిస్తున్నాం. Past 10 days we are traveling all over different places in Andhra Pradesh. గత 10 రోజులుగా ఆంధ్ర రాష్ట్రంలో వివిధ ప్రాంతాలు ప్రతిరోజు మేము ఇలా సంచరిస్తున్నాం. We have gone to Salur and Paderu, Araku and it was very cold there. Compared to that, now it is okay. సాలూరు వెళ్ళాము, అరకు, పాడేరు వెళ్ళాము. అక్కడ చాలా చల్లగా ఉంది. అక్కడతో పోల్చుకుంటే ఇక్కడ వాతావరణం బాగానే ఉంది. And how many of them have visited Araku, Paderu? మీలో ఎంతమంది అరకు, పాడేరు ఆ ప్రాంతాలు తిరిగి వచ్చారు, వెళ్ళారా ఎవరైనా? Okay. But we went. God took us there. మీరు వెళ్ళలేకపోయారు కానీ మేము వెళ్ళాం. దేవుడు It మమ్మల్ని was a hilly. We went to the village and it was a very blessed time. అక్కడ కొండలు, లోయలు ప్రాంతం నిజంగా ఎంతో దీవెనకరమైన సమయం మేము అక్కడ గడిపాం. There also it is a tribal area and there also many people they love Jesus and we worship with them
and we had a very blessed time. అక్కడ మరి గిరిజనులు మరి వారు ఎంతో ప్రభువును ప్రేమిస్తూ ఉన్నటువంటి వారు అక్కడ ఎంతో దీవెనకరమైన సమయాన్ని మేము గడపగలిగాం. If you go to anywhere in the world, we will find people who believe in Jesus. ప్రపంచంలో ఏ మూలకి వెళ్ళిపోయినా యేసు ప్రభునందు విశ్వాసం ఉంచేవారు కనబడుతున్నారు. అందును బట్టి దేవునికి స్తోత్రం. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. In India also, because Christian missionaries came here and they sacrificed their life, because of that we have learned alphabets. భారతదేశంలో కూడా క్రైస్తవ మిషనరీలు వచ్చి వారి జీవితాలు త్యాగాలు చేశారు కాబట్టి మనం చదువు నేర్చుకున్నాం, అక్షరాలు నేర్చుకుంటున్నాం. In Kerala also they first made the church, and with the church they have started the school. కేరళలో కూడా మరి మిషనరీలు వచ్చినప్పుడు సంఘం కట్టి ఆ తర్వాత సంఘంతో పాటుగానే బడులు కూడా కట్టారు, స్కూళ్ళు కట్టారు. And Kerala also, people also, education came from heaven directly. కేరళ వాళ్ళు ఇలాగంటారు, చదువు అనేది ఆకాశం నుండి ఏం ఊడి పడలేదు తిన్నగా. There is missionaries, they took initiative, sacrificed their life, and gave their all life for the development of the people. దైవ సేవకులు, భక్తులు, మిషనరీలుగా వచ్చినటువంటి వారు వారి జీవితాలు త్యాగం చేసి మనకి చదువు నేర్పించారు. Hallelujah. Hallelujah. There is many people, they take a risk to kill others, but Jesus gave us the inspiration to love others and uplift others. లోకంలో చాలా మంది రిస్క్ తీసుకొని ఇతరుల్ని చంపడానికి, ఇతరుల్ని దోచుకోవడానికి ప్రయత్నం చేస్తుంటారు. అయితే యేసయ్య మన కోసం ప్రాణం పెట్టడానికి వచ్చాడు, మనల్ని దీవించడానికి వచ్చాడు. And many they have inspired to put a suicide bomb, and they die and they kill others. చాలా మంది సూసైడ్ బాంబులుగా వారే మారిపోయి బాంబులు కట్టేసుకొని వాళ్ళు చచ్చిపోతారు, వాళ్ళతో పాటు అనేకుల్ని చంపడానికి సిద్ధమైపోతారు. Because Jesus has not come to kill us, but Jesus came to give us life. యేసయ్య మనల్ని చంపడానికి రాలేదు, యేసయ్య మనకు జీవం ఇవ్వడానికి వచ్చాడు. Jesus did not inspire us to kill others, but to save others. ఇతరుల్ని చంపమని ప్రోత్సహించేవాడు కాదు యేసయ్య, చనిపోతున్న వారిని రక్షించమని. What a good God we have. Hallelujah. Give a nice clap to Jesus. చప్పట్లు కొట్టి యేసయ్య నామాన్ని If you don't గణపరుద్దాం. mind, we'll all stand on our feet and just praise God. ఒకసారి లేచి నిలబడి మనం అందరం కూడా కొద్దిసేపు దేవుణ్ణి ఆరాధిద్దాం. Jesus promised us, wherever 2 or 3 gather in my name, I will be there. యేసయ్య వాగ్దానం చేశాడు, ఎక్కడ 2-3 నా నామమున కూడి ఉంటారో వారి మధ్యలో నేను ఉంటాను అని. How many of them believe Jesus is here? యేసయ్య మన మధ్యలో ఉన్నాడని ఎంతమంది నమ్ముతున్నారు? Give to your neighbor, shake hand and say, Jesus is here. మీ పక్కన ఉన్న వారికి షేక్ హ్యాండ్ ఇచ్చి యేసయ్య మన మధ్యలో ఉన్నాడని చెప్పండి. Hallelujah. Jesus is here. యేసయ్య ఇక్కడ ఉన్నాడు. And say to your neighbor that if Jesus is here, he will not leave us empty. మీ పక్క వారితో చెప్పండి, యేసయ్య ఉన్నాడు కాబట్టి ఖాళీగా పంపడు. King comes, he don't come empty. రాజు వచ్చినప్పుడు ఖాళీగా వస్తాడా ఉత్త చేతులతో? And our Jesus is the King of Kings. యేసయ్య రాజులకు రాజు. Hey, give a good clap to Jesus. గట్టిగా చప్పట్లు కొట్టి యేసయ్య నామాన్ని గణపరుద్దాం. సంతోషగానము, రక్షణ శృంగము, మహాశైలము. నీవేనా సంతోషగానము, రక్షణ శృంగము, మహాశైలము. బలశూరుడా యేసయ్యా నా తోడై, ఉన్నత స్థలములపై నడిపించుచున్నావు. నీవేనా సంతోషగానము, రక్షణ శృంగము, మహాశైలము. నీవేనా సంతోషగానము, రక్షణ శృంగము, మహాశైలము.
స్నేహితుడా ప్రాణము పెట్టి నీ ప్రేమతో నన్నాకర్షించినావు. త్యాగము ఎరుగని స్నేహమందు క్షేమము కరువై ఉంటగా నిజ స్నేహితుడా ప్రాణము పెట్టి నీ ప్రేమతో నన్నాకర్షించినావు. నిరంతరం నిలుచును నాపై నీ కనికరం, శోధనలైన బాధలైనను ఎదురిత్తు నీ ప్రేమతో. నిరంతరం నిలుచును నాపై నీ కనికరం, శోధనలైన బాధలైనను ఎదురిత్తు నీ ప్రేమతో. నీవే నా సంతోషగానము, రక్షణ శృంగము, మహాశైలము. నీవే నా సంతోషగానము, రక్షణ శృంగము, మహాశైలము. కలిగిన దేశమందు ఎక్కువ వెలుగై నిలిచినావు. విడువక తోడై అభివృద్ధి పరచి ఐగుప్తులో సింహాసనమించినావు. వేదన కలిగిన దేశమందు ఎక్కువ వెలుగై నిలిచినావు. విడువక తోడై అభివృద్ధి పరచి ఐగుప్తులో సింహాసనమించినావు. మారడు ఎన్నడు నీవిచ్చిన దర్శనం, అనుదినం అనుక్షణం నీతో నా జీవితం. మారడు ఎన్నడు నీవిచ్చిన దర్శనం, అనుదినం అనుక్షణం నీతో నా జీవితం. నీవే నా సంతోషగానము, రక్షణ శృంగము, మహాశైలము. నీవే నా సంతోషగానము, రక్షణ శృంగము, మహాశైలము. నిర్జీవమైన లోయయందు జీవాధిపతివై వెలసినావు. హీన శరీరం మహిమ శరీరముగా నీ వాక్కుతో మహాసైన్యముగా మార్చినావు. నిర్జీవమైన లోయయందు జీవాధిపతివై వెలసినావు. హీన శరీరం మహిమ శరీరముగా నీ వాక్కుతో మహాసైన్యముగా మార్చినావు. హల్లెలూయా హల్లెలూయా, నీవే రాజువు. హోసన్నా హోసన్నా, నీవే మా రాజువు. హల్లెలూయా హల్లెలూయా, నీవే రాజువు. హోసన్నా హోసన్నా, నీవే. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా, నీవే రాజువు. హోసన్నా హోసన్నా, నీవే. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా, నీవే రాజువు. హోసన్నా హోసన్నా, నీవే. ఓ నీవే నా సంతోషగానము, రక్షణ శృంగము, మహాశైలము. నీవే నా సంతోషగానము, రక్షణ శృంగము, మహాశైలము. బలశూరుడా యేసయ్యా నా తోడై ఉన్నత స్థలములపై
నిలుచుచున్నావు, నీవేనా సంతోషగానము. ఓ మహాశైలము, నీవేనా సంతోషగానము, రక్షణ శృంగము. మహాశైలము, నీవేనా సంతోషగానము, రక్షణ శృంగము. మహాశైలము. Jesus, we worship you, Lord. Hallelujah. Thank you, Jesus. Hallelujah. Hallelujah. Let us close our eyes and అలాగందరము కళ్ళు మూసుకుందాం. just praise His name. ఆయన నామాన్ని స్తుతిద్దాం. Hallelujah. Just worship the Lord. ప్రభునందరూ కళ్ళు మూసుకొని చేతులు పైకెత్తి కొద్ది నిమిషాలు ఆరాధన చేద్దాం. Hallelujah. He is in our midst. ఆయన మన మధ్యలో ఉన్నారు. He is worthy to be praised. ఆయన ఆరాధనకు స్తుతులకు యోగ్యుడు. Hallelujah. హల్లెలూయా. Just speak to Him. ఆయనతో మాట్లాడదాం ఈ రాత్రి. Just experience His presence. ఆయన సన్నిధిని రాత్రి మనం అనుభవిద్దాం. Bible says God is spirit and those who worship Him should worship in spirit and truth. బైబిల్ చెప్తుంది దేవుడు ఆత్మయ్య ఉన్నాడు. ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. We don't worship any celebrities, we don't worship any musicians, we don't worship any singers, we worship the living God. మనము ఆరాధించేది సెలబ్రిటీల్ని కాదు, సంగీత వాయిద్యకారుల్ని కాదు, ఎవరిని కాదు, దేవునినే మనము ఆరాధించే వారము. Let that should be from our heart. ఆ హృదయములో నుండి ఆరాధన రావాలి. Hallelujah. Hallelujah. I want everybody to concentrate, forget everything and experience the presence of God. అందరూ కొద్ది నిమిషాలు అన్నీ మరిచిపోయి దేవుని సన్నిధిని అనుభవిద్దాం. Jesus, స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, ఘనపరచువాడవు, హెచ్చించువాడవు, మా పక్షము నిలిచి జయమిచ్చువాడవు, స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, ఘనపరచువాడవు, హెచ్చించువాడవు, నా పక్షము నిలిచి జయమిచ్చువాడు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకుందుము. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకుందుము. యేసయ్యా, యేసయ్యా, నీకే నీకే సాధ్యము. యేసయ్యా, 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 నీకే నీకే సాధ్యము. యేసయ్యా, 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 నీకే నీకే సాధ్యము. యేసయ్యా, 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 నీకే నీకే సాధ్యము. సర్వకృపానిధి మా పరమ కుమ్మరి, నీ చేతిలోనే మా జీవమున్నది. సర్వకృపానిధి మా పరమ
మరి నీ చేతిలోనే మా జీవమున్నది. మా దేవా నీ ఆలోచనలన్నీ ఎంతో గొప్పవి. మా ఊహకు మించిన కార్యములను జరిగించుచున్నది. మా దేవా నీ ఆలోచనలన్నీ ఎంతో గొప్పవి. మా ఊహకు మించిన కార్యములను జరిగించుచున్నది. ఏమైనా చేయగలము, పదమొత్తం మార్చగలము. నీ నామముకే మహిమంతా తెచ్చుకొందుము. ఏమైనా పదమొత్తం మార్చగలము. నీ నామముకే తెచ్చుకొందుము. యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము. యేసయ్యా 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 నీకే నీకే సాధ్యము. నీ ఆజ్ఞలే నీవే ఏదైనా జరుగునా. నీ కంచె దాటగా శత్రువుకు సాధ్యమా. నీ ఆజ్ఞలే నీవే ఏదైనా జరుగునా. నీ కంచె దాటగా శత్రువుకు సాధ్యం. మా దేవా నీవే మా తోడుండి అంతే చాలును. అపవాది తలచిన కీడులన్నీ మేలైపోవును. మా దేవా నీవే మా తోడుండి అంతే చాలును. అపవాది తలచిన కీడులన్నీ ఏమైనా ఏమైనా చేయగలము, కదమొత్తం మార్చగలము. నీ నామముకే మహిమంతా తెచ్చుకొందుము. ఏమైనా యేసయ్యా నీ నామముకే మహిమంతా. యేసయ్యా 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 నీకే నీకే సాధ్యము. యేసయ్యా 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 నీకే యేసయ్యా 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 నీకే నీకే సాధ్యము. స్థిరపరచువాడవు స్థిరపరచువాడవు బలపరచు. పడిపోయిన చోటే నిలబెట్టువాడవు. ఘనపరచువాడవు హెచ్చించువాడవు. మా పక్షము నిలిచి జయమిచ్చు. స్థిరపరచువాడవు బలపరచువాడవు. పడిపోయిన చోటే నిలబెట్టువాడవు. ఘనపరచువాడవు హెచ్చించువాడవు. పక్షము నిలిచి జయమిచ్చువాడవు. ఏమైనా చేయగలము, కదమొత్తం మార్చగలము. నీ నామముకే మహిమంతా తెచ్చుకొందుము. ఏమైనా
పోషించితివి అవనిందలు ఎదురైనా ఘనపరిచితివి అనుదినము నన్ను ఆశ్చర్యముగా పోషించితివి అవనిందలు ఎదురైనా ఘనపరిచితి ఆరాధన యేసయ్యా ఆరాధన నీకే ఆరాధన 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 సమస్తము నీవే కరలన్నీ తీర్చువాడవు యెహోవా ఈరే యెహోవా ఈరే సమస్తము నీవే కరలన్నీ తీర్చువాడవు యెహోవా ఈరే యెహోవా ఈరే సమస్తము నీవే కరలన్నీ తీర్చువాడవు ఊహించు వాటి కన్నా అధిగమించి నా ప్రార్థనలన్నిటికీ బదులిచ్చితివి ఊహించు వాటి ప్రార్థనలన్నిటికీ ఆరాధన శధన రివధరే రివ శధన
మహోన్నతుడా నా ప్రియుడా సుందరుడా అతిశయుడా మహోన్నతుడా నా సుందరుడా సుందరుడా అతిశయుడా మహోన్నతుడా నా ప్రియుడా సుందరుడా సుందరుడా అతిశయుడా మహోన్నతుడా పదివేలలో నీవు అతి సుందరుడా నా ప్రాణ ప్రియుడవు నీవే సారోను పుష్పమా లోయలోని పద్మమా నేను నేను కనుగొంటినే పదివేలలో నీవు అతి సుందరుడవు నా ప్రాణ ప్రియుడవు నీవే సారోను పుష్పమా లోయలోని పద్మమా నేను సుందరుడా సుందరుడా అతిశయుడా మహోన్నతుడా నా సుందరుడా సుందరుడా ఓ అతిశయుడా మహోన్నతుడా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా నీవు వారెవ్వరు యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా నీలాగలేరెవ్వరు యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా నీ వంటి వారెవ్వరు యేసయ్యా నా యేసయ్యా నీలాగలేరెవ్వరు సుందరుడా సుందరుడా అతిశయుడా మహోన్నతుడా నా ప్రియుడా సుందరుడా అతిశయుడా మహోన్నతుడా స్వరమెత్తి ప్రభునామాన్ని కనపరుద్దాం. యేసు చాలు నా జీవితములో యేసు చాలు ప్రతి నిమిషము యేసు చాలు నాంద్యము వరకు ప్రియుడా చాలు యేసు చాలు నా జీవితములో యేసు చాలు ప్రతి నిమిషము యేసు చాలు నాంద్యము వరకు ప్రియుడా చాలు. Heavenly Father, we thank you. పరమ తండ్రి నీకు వందనాలు
We praise your name. నీ నామాన్ని We స్తుతిస్తున్నాం. glorify you. నీ నామాన్ని We కనపరుస్తున్నాం. surrender our life in your hand. మా జీవితాలు నీకు We give సమర్పించుకుంటున్నాం. you all glory. మహిమంతా నీకే We give you all praises. స్తుతులంతా నీకే ఆరోపిస్తున్నాం. Hallelujah, in Jesus' name. యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. Amen. ఆమేన్. ఆమేన్. Everybody say amen. అందరూ గట్టిగా ఆమేన్ అని చెబుదాం. Hallelujah. Thank you. ఉండగలుగుట నిజంగా ఎంతో గొప్ప ధన్యత. ఇది How many of గొప్ప them love ఆనందం. Jesus? ఎంతమంది యేసయ్యను ప్రేమిస్తున్నారు? How many of them love Jesus? ఎంతమంది యేసయ్యను ప్రేమిస్తున్నారు? Hallelujah. If you ask somebody how many of them love wealth, you know, we all love money, wealth, world, beautiness, many things. But loving Jesus, that is eternal. ఈ లోకములో ఎందరో ధనమును ఐశ్వర్యాన్ని లోకములో ఉన్న వాటిని ప్రేమిస్తారు కానీ యేసయ్యను ప్రేమించటం అది శాశ్వతమైనది, నిత్యత్వము వరకు ఉంటుంది. Husband, wife, children, you know, we love everyone. భార్య, భర్త, పిల్లలు మనం అందరినీ ప్రేమిస్తాం. They also love us. వారు కూడా మనల్ని ప్రేమిస్తారు. I have a church in Maharashtra today. One of our church believer, one elder Amma, was very loving. She went to be with the Lord. మాకు మహారాష్ట్రలో సంఘం ఉంది. నేను కాపరిగా ఉన్నాను. మా సంఘంలో ఓ పెద్ద ఆమె, తల్లి లాంటిది ఆమె ఈ రోజు ప్రభు సన్నిధికి వెళ్ళిపోయింది. Anybody is passing away is a very sad for us. ఎవరైనా కూడా ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోవటం అనేది మనకి దుఃఖకరమే. Believers or non-believers, we feel sad. విశ్వాసులైనా అవిశ్వాసులైనా మనకి దుఃఖంగానే ఉంటుంది. Though we have a hope, but still when we leave somebody who loves us, then it is a sad. మనకు నిరీక్షణ ఉన్నప్పటికీ కూడా మనము ప్రేమించేవారు ఎవరైనా ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతే అది మనకి దుఃఖాన్ని కలిగిస్తుంది. That's the reason we should love Jesus. అందుకనే నిత్యుడైన యేసయ్యను అధికంగా Our ప్రేమించాలి. love Jesus is eternal. ఎందుకంటే యేసయ్యను ప్రేమిస్తే అది నిత్య జీవం వరకు Only కొనసాగుతుంది. Jesus will never leave us. యేసు ప్రభు మాత్రమే మనల్ని So విడువకుండా give a good ఉంటాడు. clap to Jesus. అందుకని విడువని యేసయ్యకు చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని ఘనపరుద్దాం. Give a good clap to Jesus. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభుని We can be ఘనపరుద్దాం. seated. మీరందరూ కూర్చోనండి. We travel all over India. మేము భారతదేశం అంతా ఇలా ప్రయాణం చేస్తుంటాం. And it is the third time we are in Andhra Pradesh and Telangana. ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలకు మేము 3వ పర్యాయము రావడం ఈసారి. And we having a very good time in Andhra Pradesh. ఆంధ్ర రాష్ట్రంలో చక్కటి సమయాన్ని గత 10 దినాలుగా గడుపుతున్నాం. I stay in Maharashtra. నేను మహారాష్ట్రలో ఉంటాను. And in Kerala also we eat rice, but in Andhra also we eat rice. కేరళలో కూడా అన్నమే తింటాము, ఆంధ్రాలో కూడా అన్నమే తింటాం. We eat lot of rice. చాలా అన్నం తింటాం, వరి తింటాం ఎక్కువ. Hallelujah. But in North India we eat lot of chapati. కానీ ఉత్తర భారతదేశంలోనేమో చపాతీలు తింటాం. But in Andhra very difficult to get chapati. ఆంధ్రాలో చపాతీలు దొరకటం కష్టం అయిపోతుంది. Hallelujah. హల్లెలూయా. But we are having a very nice time. ఏమైనాను చక్కటి సమయాన్ని మేము గడుపుతున్నాం. And we are seeing the Spirit of God is moving into our meetings. దేవుని ఆత్మ మా మీటింగ్ లో కదలాడటం మేము చూడగలుగుతున్నాం. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. And 2 days back we had a meeting in రాజమండ్రి near Kakinada, one place. So yesterday that pastor called me and said it was a village, and yesterday he said it was a very great blessing, lot of believers calling him and saying it was a nice meeting. 2 రాత్రుల క్రితం కాకినాడ దగ్గర ఒక గ్రామంలో మేమున్నాము. నిన్న పాస్టర్ గారు ఫోన్ చేశారు. అయ్యా చాలా మంది ఫోన్లు చేసి నిన్న రాత్రి చాలా మంచిగా జరిగిందని చెప్పి తెలియపరిచారని నాకు చెప్పారు. And after we came he became more happy. మేము ఇక్కడికి వచ్చిన తర్వాత మాకు ఇంకా సంతోషం కలిగింది. And he said that a lot of change in believers. ఆయన చెప్పాడు ఏమనంటే, అయ్యా మీరు రావటం మాకు మంచిదైంది, మా విశ్వాసుల్లో చాలా మార్పు చూస్తున్నామన్నారు. Where we stayed the place, there was a family not believer. They were also inspired. మేము ఒక అన్యుల ఇంట్లో ఉన్నాము, వారు కూడా ఇప్పుడు ప్రోత్సహించబడి వస్తున్నారని చెప్పారు. Hallelujah. Hallelujah. And what happened, yesterday one of their two believers, they bought a suit of Raymond to the pastor. నిన్న ఏమయ్యిందంటే వాళ్ళ విశ్వాసుల్లో ఇద్దరు వాళ్ళ పాస్టర్ గారికి రేమాండ్ సూట్ కొనుక్కొచ్చి ఇచ్చారంట. And pastor said, never nobody gave me like that. పాస్టర్ గారు అన్నారు, మీరు వచ్చినాకే నాకు ఇలాంటి బహుమతి వచ్చిందండి, ఇంతకు ముందు ఎవరు నాకేమి ఇవ్వలేదు అన్నారు. Hallelujah.
హల్లెలూయా. We never said anything about finance. మేము ఎవరూ ఏమీ చెప్పలేదు ఇవ్వండి చెయ్యండి అని. Hallelujah. డబ్బుల గురించి ఎప్పుడు And few మాట్లాడాం. other believers called them and said that there is some transformation took place in our life. కొంతమంది విశ్వాసులు పాస్టర్ గారికి ఫోన్ చేసి, అయ్యా మరి నేనటి ఆరాధన మా జీవితాల్లో కొంత మార్పును కలుగజేసిందని చెప్పారు. We believe God transforms the life. దేవుడు జీవితాలు రూపాంతరపరుస్తాడని మేము నమ్ముతున్నాం. Hallelujah. హల్లెలూయా. May not a good preaching may not change a person. ఓ మంచి ప్రసంగం ఒకవేళ మనిషిని మార్చిద్దో లేదో May గాని, not a good song cannot change a ఓ person. మంచి పాట మనిషిని మారుస్తుందో లేదో But I గాని, believe the move of the Holy Spirit can change any hard person. పరిశుద్ధాత్ముని యొక్క గమనం మాత్రం ఎలాంటి కఠినుల హృదయాలనైనా మార్చగలదు. Hallelujah. హల్లెలూయా. We want to see in our every fellowship, in our church, in our prayer, in our meetings, Holy Spirit should move. కాబట్టి మా ప్రతి సభల్లో, ప్రతి సంఘాల్లో, ప్రతి కూడికలలో పరిశుద్ధాత్మ దేవుని గమనము కలగాలి. We have our programs, we don't mind what is the plan of God. మన కార్యక్రమాలు ఉంటాయి కానీ అవేమి పట్టించుకోనక్కర్లేదు. దేవుని ప్రణాళిక We want ముఖ్యం. to sing, we want to preach, we want to have welcome, we want to have our all schedule, but we don't mind what is the God's plan. మేము పాటలు పాడాలంటాం, ఆరాధన చేయాలంటాం, ప్రసంగించాలంటాం, ఇవేమి కాదు. దేవుని ప్రణాళిక ముఖ్యం. I pray in Andhra Pradesh, let there be a great move of the Holy Spirit. నా ప్రార్థన ఏంటంటే ఆంధ్ర రాష్ట్రములో పరిశుద్ధాత్మ దేవుడు బహు బలముగా కదులాడాలి. We want pastors and believers who can hear the word, voice of the Holy Spirit. పరిశుద్ధాత్ముని యొక్క స్వరమును వినగలిగిన దైవ సేవకులు, విశ్వాసులు ఆంధ్ర రాష్ట్రములో ఎక్కువ అవ్వాలి. Amen. Give a good clap to Jesus. గట్టిగా యేసయ్యకు చప్పట్లు Give a కొట్టి good clap to ప్రభునామానికి Holy కనపడుదాం. Spirit. పరిశుద్ధాత్మ దేవునికి చప్పట్లు కొడదాం. The church started by the move of the Holy Spirit. పరిశుద్ధాత్ముడు దిగి రావటం ద్వారానే సంఘం When the Holy ప్రారంభించబడింది. Spirit came down, where the church started. పరిశుద్ధాత్ముడు దిగి వచ్చినప్పుడే సంఘము పుట్టింది. In many churches there is no Holy Spirit. అనేక సంఘాల్లో పరిశుద్ధాత్ముడు లేడు. There are a lot of people but no Holy Spirit. మనుషులెందరో ఉంటారు గాని పరిశుద్ధాత్ముడు లేడు అక్కడ. Where there is no Holy Spirit, it is just a club or society. పరిశుద్ధాత్మ లేకపోతే అది ఒక క్యాంపు లాగా, ఓ సమాజం లాగా, ఒక గుంపు లాగా ఉన్నట్లే అక్కడ. Hallelujah. హల్లెలూయా. There is lot of club functioning. చాలా క్లబ్బులు నడుస్తా ఉన్నాయి. There also people gather. క్లబ్బుల్లో కూడా మనుషులు కూడుకుంటారు. They have more better function. వాళ్ళకి మనకంటే మంచి మంచి ఫంక్షన్లు But చేసుకుంటారు. sometimes our function is poor, but we know the Holy Spirit is moving and leading us. కొన్నిసార్లు మన కార్యక్రమాలు కొంచెం తక్కువ స్థాయిలోనే ఉన్నప్పటికీ కూడా పరిశుద్ధాత్ముడు నడిపిస్తూ ఉంటాడు. Every believer should be led by the Holy Spirit. ప్రతి విశ్వాసి కూడా పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడాలి. We are not saying that we are something great, but we also desire that the Holy Spirit lead us. మేమేదో గొప్పవారమని చెప్పట్లా. మా ఆశ కూడా ఏంటంటే పరిశుద్ధాత్మ ద్వారానే మేము కూడా How many నడిపించబడాలి. of them will say, lift your hand and say, Holy Spirit, lead my life. ఎంతమంది చేతులెత్తి రాత్రి చెప్పగలరు, పరిశుద్ధాత్ముడా చెప్పండి, పరిశుద్ధాత్ముడా Hallelujah. Say, నా open your mouth and say, జీవితమును Holy నడిపించు. Holy Spirit, I need you. మరలా చెప్పండి, పరిశుద్ధాత్ముడా నీవు నాకు కావాలి. Hallelujah. హల్లెలూయా. I can challenge you, I can encourage you, whatever may be your problem, difficulties, if you are ready to surrender before the Holy Spirit can take you out of any problem. నేను మీ ముందు చెప్పగలను, మీ సమస్య ఏదైనా పరిశుద్ధాత్మ దేవుని చేతులకు అప్పగించండి, ఆయన మిమ్మును విడిపించగలడు. Because Bible says the Holy Spirit which resurrected Jesus from the dead is living in us. ఎందుకంటే బైబిల్ చెప్తుంది కదా, యేసును మృతులలో నుండి లేపిన ఆత్మ మీలో కూడా నివాసము చేస్తున్నాడు. ఎంతమంది నమ్ముతున్నారు? Hallelujah. హల్లెలూయా. How many of them believe Holy Spirit is in us? ఎంతమంది నమ్ముతున్నారు పరిశుద్ధాత్ముడు మనలో ఉన్నాడని? Hallelujah. హల్లెలూయా. It is not that when somebody lay hand when we receive Jesus Christ, that is the privilege that we receive the Holy Spirit. ఎవరో మన మీద చేతులుంచనక్కర్లేదు. యేసయ్యను అంగీకరించినప్పుడే పరిశుద్ధాత్ముడు మనలోనికి దిగి వస్తాడు. That is only the first class. అది మొదటి తరగతి We have to grow పరిశుద్ధాత్మలో. second, third, fourth. అక్కడ నుండి ఎదగాలి. 2, 3, 4 తరగతులకు వెళ్ళాలి. How many of them want to grow in the spiritual life? ఆధ్యాత్మిక జీవితంలో నేను కూడా ఎదగాలని ఎంతమంది అనుకుంటున్నారు? Say, I want to grow in my spiritual life. చెప్పండి, ఆధ్యాత్మిక జీవితంలో నేను ఎదగాలని Say, I కోరుకుంటున్నాను. want to grow in my spiritual life. చెప్పండి, ఆత్మీయంగా నేను ఎదగదలుచుకున్నాను. Jesus, I want to grow in my spiritual life. యేసయ్య, ఆధ్యాత్మికంగా నేను Say ఎదగాలనుకుంటున్నాను. loudly to ఇంకొంచెం God. గట్టిగా Holy చెప్పండి, Spirit, I want to grow. దేవా
పరిశుద్ధాత్ముడా చెప్పండి, పరిశుద్ధాత్ముడా నేను ఎదగాలి. I don't want to just live a normal life. నేను సామాన్యంగా జీవించదలుచుకోవటం లేదు. 2020 also same, 21, 22, 23, 24, 25 also we live a normal life. 2020, 21, 22, 23, 24, 25 అంతా సామాన్యంగా బ్రతికేశాం. Every Sunday going to church, every day eating and sleeping. No, something changed. God want to use your life. ప్రతి ఆదివారం మందిరానికి వెళ్ళటం, రావటం, ప్రతిరోజు భోజనం చేయటం, పండుకోవటం కాదు. దేవుడు మీ జీవితాలను వాడుకోవడానికి ఇష్టపడుతున్నాడు. Hallelujah. 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 Every Sunday singing songs, listening, preaching and happily coming back. Something new should happen. ప్రతి ఆదివారం పాటలు పాడుతున్నాం, వింటున్నాము, వచ్చేస్తున్నాం, చప్పట్లు కొడుతున్నాం కాదు. మనలో ఒక మార్పు కలగాలి. In the name of Jesus, I believe they used to come. You are going to see a great move of the Holy Spirit. క్రీస్తు నామములో నేను నమ్ముతున్నాను, రాబోతున్న దినాల్లో పరిశుద్ధాత్మ దేవుని యొక్క గమనమును, కదులాడుటను మీరు చూడబోతున్నారు. Give a good clap to Jesus. నమ్మినట్లయితే గట్టిగా చప్పట్లు కొట్టి యేసయ్య నామాన్ని కనపరచండి. Every power of darkness, ప్రతి చీకటి శక్తి, every darkness power, ప్రతి అంధకార శక్తి, every satanic power, ప్రతి సాతాను శక్తి, which is stopping the growth of the believers, I break it in the name of Jesus. విశ్వాసుల ఎదుగుదలను అడ్డుకుంటున్న ప్రతి సాతాను శక్తిని యేసు నామమున విరగొడుతున్నాను. Every authority of the spirit realm, we break it in the name of Jesus. ఆత్మీయ క్షేత్రములో ఏలుబడి చేయుచున్న ప్రతి ఆత్మను యేసు నామములో బంధిస్తున్నాను. Let there be a revival in Jesus name. యేసు నామములో గొప్ప ఉజ్జీవము కలుగును గాక. If you believe, say big amen. నమ్మినట్లయితే గట్టిగా ఆమేన్ అని చెప్పండి. Hallelujah. హల్లెలూయా. God will bless you. ప్రభు మిమ్మును దీవించును గాక. And that's the reason we travel by faith. It is not somebody sponsoring, but the Lord led us and we are just going on. అందుకే విశ్వాసంతో మేము ప్రయాణం చేస్తున్నాం. మాకు ఎవరు డబ్బులు ఇవ్వరు, ఎవరు స్పాన్సర్లు లేరు, ప్రభు నడిపిస్తున్నాడు, మేము తిరుగుతూ ఉంటాం. And many are praying for us. అనేకులు మా కొరకు ప్రార్థన If చేస్తున్నారు. you are blessed, there is many people, many churches praying for us. That's the reason you are blessed. మా వలన దీవించబడినటువంటి వారు అనేకులు మా కొరకు ప్రార్థిస్తున్నారు సంఘాలు. అందుకే మేము ఇలాగా ప్రయాణం చేయగలుగుతున్నాం. There is better singers, there is better musicians are there. It is many prayers that you are blessed. మరి అనేకమైనటువంటి మాకంటే బాగా పాడగలవారు, వాయించగలవారు ఉన్నారు. అనేకుల ప్రార్థన వల్ల మీరు దీవించబడ్డారు ఈ రాత్రి. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. It is not for an entertainment. It is not just we want to make a program, but we have come with a heart, with a desire that wherever we stand, let the church and people be blessed. ఇదేదో వినోదం కోసం కాదు, ప్రార్థనా పూర్వకంగా మేము వస్తాం. మేము ఎక్కడ నిలబడినా ఆ సంఘము దీవించబడాలని. We are carrying all the instruments and speaker, and this can cover maybe some 1,000 people, and we travel in the car, lot of hardship, but we have prayer and desire, let the church be blessed. వాయిద్యాలు మేమే తెచ్చుకున్నాము, సౌండ్లు, లైటింగ్ అంతా మేమే మోసుకొని వచ్చాము. కారులో, వ్యాన్ లో ప్రయాణం చేస్తూ ఉంటాము. మీరు దీవించబడాలన్న ఆశతోనే మేము ఇంత ప్రయాసపడుతున్నాం. We need your prayers. మీ ప్రార్థనలు మాకు కావాలి. Why I said we need your prayers? ఎందుకు ప్రార్థనలు కావాలన్నాను? Hallelujah. హల్లెలూయా. In 2 months, 10-15 days we travel. 2 నెలల్లో 10-15 రోజులు ప్రయాణం చేస్తాం. 2 నెలలకు ఒకసారి. We all have family, children. అందరికి కుటుంబాలు ఉన్నాయి, పిల్లలు ఉన్నారు, a lot of responsibilities. చాలా బాధ్యతలు ఉన్నాయి. In between that we are traveling. మరి ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా మేము ఇలా ప్రయాణాలు చేస్తున్నాం. 10 days, 15 days continuous traveling, there's a lot of risk. 10-15 రోజులు నిరంతరం ప్రయాణం చేస్తూ ఉంటే వేరు ప్రాంతాలకు చాలా ప్రమాదాలు. We need your prayers. అందుకే మీ ప్రార్థనలు మాకు అవసరం. చేస్తారా? Amen. ఆమేన్. And our desire, the youngsters, children sitting here, they used to come. You all are missionaries for the nation. మా ఆశ, మా ప్రార్థన ఏంటంటే ఇక్కడ కూర్చున్నటువంటి పిల్లలు దేశముల కోసం వారు సేవకులుగా, మిషనరీలుగా తయారవ్వాలి. Amen. Thank you. ఆమేన్. I thought more better amen. ఇంకొంచెం గట్టిగా ఆమేన్ వచ్చింది అనుకున్నాను, కొంచెం సౌండ్ తక్కువ వచ్చింది. వందనాలండి మీకు. Hallelujah. హల్లెలూయా. One day you will also sing, one day you will also preach. ఒక రోజు ఇక్కడ కూర్చున్న ఈ పిల్లలు మీరు కూడా
పాడేవారు అవుతారు, వాయించేవారు అవుతారు, ప్రసంగించేవారు One day అవుతారు. through your life, many will be saved. మీ జీవితాల ద్వారా అనేకులు మార్చబడతారు ఒక దినాన. Amen. 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 Say nice amen. Believe. Say I believe. విశ్వాసంతో గట్టిగా ఆమేన్ అని చెప్పండి. Tomorrow we will go to, tomorrow day after tomorrow we have meeting in Hyderabad. రేపు ఎల్లుండి హైదరాబాద్ లో మీటింగ్స్ జరుగుతున్నాయి. We started our journey on 13th. 13వ తారీఖున మా ప్రయాణం ప్రారంభమైంది. And we first meeting was at Nandigama. Our dear pastor Gigi also came from Nandigama with the family today. మరి మొదటి మీటింగ్ నందిగామలో ప్రారంభమైంది. పాస్టర్ జిజి గారు మన మధ్యలో ఉన్నారు. వారు ఈ రాత్రి వారి కుటుంబంతో పాటుగా మన Give a మధ్యలో good clap to pastor and family. పాస్టర్ జిజి గారికి ఒకసారి All the చప్పట్లు from కొడుతూ వారిని Nandigama to అభినందిద్దాం. here he came by bike attending this meeting నందిగామ నుండి ఇక్కడికి మోటార్ సైకిల్ మీద వచ్చారు ఈ మీటింగ్ హాజరవడానికి. because he loved us. వారు మమ్మల్ని ప్రేమించారు. Thank you pastor family for coming. పాస్టర్ గారు వారి కుటుంబానికి And from ప్రత్యేకమైన Nandigama వందనాలు. we went to Visakhapatnam and went to Vijayanagaram, Soluru, Gajpati Nagaram, and then went to Arku, Paderu, and then came back to Kakinada, and today we are with you. నందిగామ నుండి విశాఖపట్నం, సాలూరు, పాడేరు, అరకు, తర్వాత కాకినాడ, ఈ రాత్రి మీ మధ్యలోనికి వచ్చాం కాకినాడ నుండి. You have not gone to Andhra, all Andhra, but we have traveling all over Andhra నేను ఊరు Pradesh. పేర్లు చెప్తుంటే ఆ ఊర్లకి మీరు వెళ్ళలేదు కానీ మహారాష్ట్ర నుండి వచ్చి మేము వెళ్ళిపోయాం అవన్నీ. Hallelujah. హల్లెలూయా. Believe God will take you. విశ్వసించండి, దేవుడు మిమ్మల్ని కూడా తీసుకెళ్తాడు. Amen. Amen. Yes. Hallelujah. That's what. We cannot come always, but we want to raise, we want to see people doing something new. ఎల్లప్పుడూ మేమే రాలేమో, కాబట్టి ప్రజలు దేవుని కోసం నూతనమైన కార్యాలు చేయాలన్నటువంటి ఆశతో మీ కొరకు మేము ప్రార్థిస్తున్నాం. Mostly every place where we went, they all said their first time they are seeing a live music. మేము ఇలాగా వెళ్ళిన ప్రతి చోట వాళ్ళు అంటున్నారు మొదటిసారి ఇలాగా లైవ్ లో ఈ మ్యూజిక్ అన్ని కూడా మేము వింటున్నామని. Here you got any music program like this? ఇక్కడ ఇలాంటి కోటం ఇంతకు ముందు ఎప్పుడైనా పెట్టారా? మ్యూజిక్ కోటం, సంగీత No. సాయంత్రం లేదు కదా. No. Okay. They all are listening first time like this live music. Yeah, first time like this. Hallelujah. హల్లెలూయా. Give glory to Jesus. Say thank you Jesus. యేసయ్య మరి అవకాశం మనకి ఇచ్చినందుకు యేసయ్యకు స్తోత్రాలు చెబుదాం. Thank you Jesus. యేసయ్యా నీకు వందనాలు. Hallelujah. యేసయ్యా నీకు వందనాలు. Thank you Jesus. యేసయ్యకు వందనాలు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. Dear brothers Rakesh Unni. ఈ రోజు మన మధ్యలో బ్రదర్ రాకేష్ గారు ఉన్నారు. Hallelujah. హల్లెలూయా. How did he sing? Did you like his song? ఎలా పాడారండి రాకేష్ గారు? వీరి పాట మీకు నచ్చిందా? Very humble and blessed person. చాలా దీనులు, ఎంతో దీవించబడిన వారు. And 6 years back he came to know Jesus. 6 సంవత్సరాల క్రితం యేసు ప్రభుని తెలుసుకున్నారు. Before he used to sing for the world and film songs. ముందైతే సినిమా పాటలు బాగా పాడేవారు, లోకం కోసం పాడి గంతులు He వేసేవారు. got a lot of experience in his life. తన జీవితంలో చాలా అనుభవాలు. And early his whole family is talented music వారి musicians. కుటుంబం అంతా కూడా ఇలా సంగీతంలోనే ఉన్నారు. It happened like one day he was having lunch, he sang a song and his friend uploaded in the Facebook and it became viral. ఒక రోజు ఆయన పాట పాడారు. ఆ పాటని తన ఫ్రెండ్ వీడియోలో యూట్యూబ్ లో అప్లోడ్ చేశాడు. ఆ పాట వైరల్ అయిపోయింది. And it became millions of views. అది మిలియన్ల మంది, లక్షల మంది And చూశారు. the song was sung by Shankar Mahadevan and the song acted by Kamal Haasan. ఆ పాట శంకర్ మహాదేవన్ పాడాడు, కమల్ హాసన్ నటించాడు. And that news went to the Shankar Mahadevan and Kamal Haasan. ఆయన పాడాడని శంకర్ మహాదేవన్కి, కమల్ హాసన్ కి ఈ బ్రదర్ పాడారని తెలిసింది. And they called him. ఫోన్ చేశారు వాళ్ళు. They had an interview. ఇంటర్వ్యూ చేశారు. Like that in Kerala he became very famous. అలా కేరళలో బాగా ఫేమస్ అయిపోయారు. And a lot of TV shows. చాలా టీవీ షోల్లో కేరళలో కనపడేవారు. That's the time he used to drink lot. ఆ సమయంలో బాగా మందు తాగేసేవారు. And before going for singing he used to drink and sing. పాడడానికి వెళ్లే ముందు కూడా మంచిగా ఒక బాటిల్ తాగేసి అప్పుడు పాడేవాళ్ళు. And there was a time came he had a lot of issues in his life. అయితే తన జీవితంలో చాలా సమస్యలు ఎదురయ్యాయి And a ఒక lot సమయంలో. of alcohol using. ఎంతో మందు తాగేసి పాడుతూ And he had ఉండేవారు. no sleep. నిద్ర పట్టేది కాదు. And for at least more than 3 months he couldn't sleep. ఓ 3 నెలలు నిద్రలేని రాత్రులు. And then they tried all the way but nothing worked out. వారు చాలా ప్రయత్నాలు చేశారు కానీ ఫలితం లేదు. And finally it happened, one pastor came to this meet him and the pastor prayed for him. చివరిగా ఓ పాస్టర్ గారు వచ్చి బ్రదర్ ని కలిసి ఆయన కోసం ప్రార్థన And చేశారు. that night he slept well. ఆ రాత్రి మంచిగా నిద్రపోయారు. And he gave his life to Jesus. అందుకని తన జీవితాన్ని యేసయ్యకు అంకితం And from చేసుకున్నారు. that day onwards
he started singing for ఆ Jesus. రోజు నుండి యేసయ్య కోసం పాడడం మొదలు పెట్టారు. Hallelujah. హల్లెలూయా. If you go to the YouTube, Rakesh Undi, you can see his రాకేష్ lot of సున్ని interviews. యూట్యూబ్ లో రాకేష్ సున్ని అని కొడితే ఆయన పాటల ఇంటర్వ్యూలు కనపడతాయి. Hallelujah. హల్లెలూయా. Now he is singing for Jesus. ఇప్పుడు యేసయ్య కోసం వారు Pray పాడుతున్నారు. for Rakesh Undi and his family. రాకేష్ ఉన్నయ్య గారి కొరకు వారి కుటుంబం కొరకు ప్రార్థించండి. Hallelujah. Our హల్లెలూయా. dear brother Bijoy Balakrishnan. అలాగే మన బ్రదర్ బిజయ్ బాలకృష్ణన్ ఉన్నారు. I think you didn't like his song. విజయ్ బాలకృష్ణన్ గారి పాట మీకు నచ్చలేదా? చెప్పండి, నచ్చిందా నచ్చలేదా? Okay, yeah. You don't clap. మరి చప్పట్లు కొట్టరా ఆయన Okay, కోసం? I think. Okay, give a good clap to our Bijoy. Yes. విజయ్ గారికి గట్టిగా చప్పట్లు కొడదాం. Okay, our dear brother Jibin who play flute. అలాగే ఫ్లూట్ వాయించేటువంటి బ్రదర్ జిబిన్ గారు మన మధ్యలో ఉన్నారు. Praise the Lord. Our dear brother Aaron who operates sound, who is a keyboard player. బ్రదర్ ఆరోన్ గారు మన మధ్యలో ఉన్నారు. వారు కీబోర్డ్ వాయిస్తారు, సౌండ్ కూడా మేనేజ్ Our చేస్తారు. dear brother Max and Joseph. మెక్సన్ జోసెఫ్ గారు మన Give a మధ్యలో good ఉన్నారు. clap. చప్పట్లు It will be కొడుతూ nice. వారు He play guitar, sing song. వారు గిటార్ పాడుతూ పాటలు పాడతారు. And our dear brother Lalu who play pad. బ్రదర్ drums. లాలు గారు డ్రమ్స్ వాయిస్తారు. Yes. You all are very conjuice. మీరు కొంచెం పిసినారోళ్ళలాగా ఉన్నారు చప్పట్లు కొట్టడం. Hallelujah. And our dear brother Tommy. బ్రదర్ టామీ గారు మన మధ్యలో ఉన్నారు. Hallelujah. Our dear brother Babu Samuel. బాబు శామ్యుయల్ గారు మన మధ్యలో తబలా And వాయిస్తున్నారు. our dear brother Pavan Sarsar. పావన్ శాబ్స్టర్ గారు మన మధ్యలో from ఉన్నారు. Maharashtra. వారు మహారాష్ట్ర నుండి మన And మధ్యలో I am Pastor Biju John. నా పేరు పాస్టర్ బిజు జాన్. And we need your prayers. మీ ప్రార్థనలు మాకు కావాలి. And our team name is Bless India Music Team. You can go to the YouTube and we have just started the channel. We are very poor in social media. మా టీం పేరు బ్లెస్ ఇండియా మ్యూజిక్ టీం. ఈ మధ్యనే యూట్యూబ్ ఛానల్ ఒకటి ప్రారంభించాం. సోషల్ మీడియాలో మేము చాలా వెనకబడి ఉన్నాం. And we are not too much interested. They used to come, we may do it. మాకు పెద్దగా దాని మీద ఆసక్తి లేదు. బహుశా రాబోయే రోజుల్లో ఆ యూట్యూబ్ ఛానల్ ద్వారా మేము లైవ్ ఇవ్వచ్చు. But you can subscribe our channel, Bless India Music Team. బ్లెస్ ఇండియా మ్యూజిక్ టీమ్ అనే యూట్యూబ్ ఛానల్ ని మీరు చూడవచ్చు, సబ్స్క్రైబ్ If చేసుకోవచ్చు. you do nothing, no problem, but still pray for us. మీరు ఏమి చేయకపోయినా పర్లేదు కానీ మా కోసం ప్రార్థన చేయండి. Your prayer can bring blessing to our life. మీ ప్రార్థన మా జీవితాలకు దీవెనలు తేగలదు. Hallelujah. హల్లెలూయా. Where we go, your prayer can be a blessing. మేము వెళ్ళే ప్రతి చోట మీ ప్రార్థన మాకు దీవెనగా ఉండగలదు. Hallelujah. హల్లెలూయా. Give a good clap to Jesus once again. మరొక్కసారి యేసయ్య కోసం చప్పట్లు కొడదాం. If the Lord is helping, if the Lord is guiding you, surely you can help us too. ప్రభు మీకు మిమ్మల్ని ప్రేరేపించినట్లయితే నిశ్చయముగా మీరు మాకు సహాయం చేయవచ్చు కూడా. Actually, we had many different Bible verses. మా దగ్గర కొన్ని బైబిల్ వచనాలు ఉన్నాయి. And only few is left. కొన్ని మాత్రమే మా మధ్యలో ఉన్నాయి. Okay, you can read. నన్ను బలపరచు వాని యందే నేను సమస్తము చేయగలను. Okay, and యెహోవా నీవే నాకు కేడెముగాను, నీవే నాకు అతిశయాస్పదముగాను, నా తల ఎత్తువాడవుగాను ఉన్నావు. it's all like it's all like we made in Hindi, and when we came to Andhra Pradesh, we bought it in Telugu. హిందీలో చేసాము ఇవన్నీ. ఆంధ్ర రాష్ట్రం వచ్చిన తర్వాత తెలుగులో కూడా వీటిని You చేసాము. may be getting good in the city, you may be getting, but in many places they don't get, so we have made this. పట్టణాల్లో దొరుకుతా ఉంటాయి కానీ పల్లెటూరులో ఇవి దొరకవు కాబట్టి మేము చేయించాం. It is one cost 50 rupees. ఇది ఒకటి 50 రూపాయలు ఖరీదు. It is not for profit. It is more than the expense is nearly and carrying. So we want this all Bible verse to finish here only. ఇది లాభార్జన కోసం కాదు. ఈ బైబిల్ వచనాలు ఉన్నటువంటివి మీకోసం మీరు కొనుగోలు చేస్తారని ఇవన్నీ ఇక్కడే అయిపోతాయి అనుకుంటున్నాం. We bought only little, and till today we did not announce. We forgot. కొన్ని తెచ్చాము, ఎప్పటి వరకు అనౌన్స్మెంట్ చేయాలా మర్చిపోయాం. ఈ రోజే అనౌన్స్మెంట్ చేస్తాం. And only maybe some 30-40 we have. You can buy and 30-40 ఉన్నాయి. మీరు కొనుక్కొని మీరు వాటిని పొందుకోవచ్చు. keep in your home and be blessed. మీ ఇంట్లో వాటిని పెట్టుకోవచ్చు, దీవెన పొందవచ్చు. This one is 50 rupees. ఒక్కొక్కటి 50 రూపాయలు. And if the Lord is leading you, surely you can help our team. మీ ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తున్నట్లయితే మా టీంకి మీరు ఈ రీతిగా సహకరించవచ్చు. We have a lot of financial needs. చాలా ఆర్థిక అవసరాలు ఉన్నాయి మాకు. God bless you. ప్రభు మిమ్మల్ని So shall we listen to the next song? మరొక పాటను మనం విందాం. Hallelujah. Shall we listen to the Telugu song once again? ఇంకో తెలుగు పాట విందామంటారా? Okay. Praise the Lord.
అంజలి ఘటించి నాము అంజలి ఘటించి నాము అంజలి ఘటించి నాము అందరి మనసున లోని చీకటుల అందరి మనసున లోని చీకటుల అరించి తరింబ చేవగా నీ సుందర పదముల ముందుర మేమందురము యేసు అంజలి ఘటించి నాము అంజలి ఘటించి నాము వాడుకగా వాక్యమును చిదివి విమిగాని వాస్తవముఖగాని భావమే మరచితిమి వాడుకగా వాక్యమును చిదివి విమిగాని వాస్తవముఖగాని భావమే మరచితిమి ఆచారముఖ ఆలయమేగితిమి గాని ఆచారముఖ ఆలయమేగితిమి గాని ఆచరణలో ఆజ్ఞలను విడిచితిమి ఆచరణలో ఆజ్ఞలను విడిచితిమి తుదుకు వాక్యము నీవని ఎరిగితిమి నీ ఆలయముగ మీరు భావితిని యేసు అంజలి ఘటించి నాము అందరి మనసున లోని చీకటుల హరించి తరింబ చేవగా నీ సుందర పదముల ముందుర మేమందురము యేసు అంజలి ఘటించి నాము
హల్లెలూయా. ఏ చేతులు పైకెత్తి గట్టిగా హల్లెలూయా చెప్తామా? చేతులు ఊపుతూ హల్లెలూయా చెప్తామా? ఒకసారి గట్టిగా చప్పులు కొడుతూ దేవాది దేవునికి స్తోత్రం చెప్తాం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో చేరి వచ్చిన అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. ఈ రాత్రి ఈ ప్రాంతానికి రావటం దేవుడు నా జీవితంలో ఇచ్చిన గొప్ప కృపను బట్టి దేవాది దేవునికి నేను స్తుతులు స్తోత్రాలు అర్పిస్తున్నాను. నాకు విజయ్ బ్రదర్ బాగా దగ్గరగా ఉన్నవాళ్ళు, ఇక్కడ ఉన్న చాలామంది బాగా తెలిసిన వాళ్ళే. సో దేవుడు కృపను బట్టి మా ఊరు కూడా కేరళ, మేము కేరళ వారు. నేను మా మమ్మీ డాడీ వాళ్ళదంతా కేరళ, కానీ మేము పుట్టి పెరిగి చదివినంతా బెంగళూరు అనే ప్రాంతంలో. దేవుడు మహాకృపను బట్టి 2014 సంవత్సరం నుంచి ఆంధ్ర తెలంగాణ వివిధ ప్రాంతంలో వచ్చి దేవునామాన్ని గణపరిచే కృప దేవుడు దయచేస్తున్నారు. తెలుగు అంతగా స్పష్టంగా నాకు తెలియదు, కానీ ఈ మధ్య దేవుడిని కృపను బట్టి తెలుగులో వాక్యం మాట్లాడగలిగిన కృప దేవుడు దయచేస్తున్నారు. మొన్న అంతా విశాఖపట్నం, విజయనగరం, బొబ్బిలి అనే ప్రాంతంలో మాకు సభలు జరిగింది. సో ఈరోజు మీటింగ్ మనం కొంచెం బ్రేక్ పెట్టుకున్నాను, ఎందుకంటే ప్రయాణాలు ఎక్కువైంది కాబట్టి. రేపటి నుండి ఒంగోలు అనే ప్రాంతంలో మాకు సభలు ఉంది. సో ఖాళీగా ఉన్నానని ప్రేయర్లో రూమ్లో కూర్చుంటే సడన్గా మన విజయ్ అన్నది స్టేటస్ చూశాను. చూడగానే అక్కడ విజయవాడ దగ్గర ఉన్నారండి. దగ్గర అంటే దాదాపు ఒక 10 కిలోమీటర్స్ 15 కిలోమీటర్స్ లోపలని ఉన్నారని తెలిసినప్పుడు చాలా ఆశ, ఒకసారి చూడాలి, కలవాలని. దేవుడు మా కృపను బట్టి ఇక్కడ దేవుడు నడిపించినందుకు దేవునికి మహిమ కలుగును గాక. నేను చాలా ప్రేమించగలైన సేవకులు, దేవుడు ఘనమైన పరిచర్య చేస్తున్న పాస్టర్ని బట్టి దేవునికి స్తోత్రం. ఐ థ్యాంక్ గాడ్ ఫర్ డియర్ మ్యాన్ ఆఫ్ గాడ్ ఆల్ ది ఫ్రమ్ మహారాష్ట్ర కమింగ్ టు ఆంధ్ర అండ్ తెలంగాణ, డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ అవర్ ఇండియా అండ్ షేరింగ్ ద గాస్పెల్. ఈ ప్రాంతంలో వచ్చి ఇలాగ పరిచయం చేయటం, ఇలా ప్రయాణం చేయటం అది మామూలు విషయం కాదు. ఒకసారి మనం ఇక్కడి నుంచి గుంటూరు వరకు వెళ్ళగానే, లేదంటే హైదరాబాద్ వెళ్ళగానే అలసిపోతాం. కానీ బ్రదర్స్, పాస్టర్స్ వీళ్ళందరూ ఇదంతా పెట్టుకొని ఇంత ప్రయాణం చేస్తున్నారంటే దేవుని మహాకృప మాత్రమే. కమాన్, గట్టిగా చెప్పండి, కొంచెం గట్టిగా చెప్పండి. అంత దూరం నుంచి ఇక్కడ వచ్చి లైవ్ ఇన్స్ట్రుమెంట్స్ ద్వారా మీకు పాటలు నేను నా ఇళ్ళ మీటింగ్లో కూడా ఇంత లైవ్ ఇన్స్ట్రుమెంట్స్ మేము చూడలేదు, కానీ ఇంతగా పెడుతున్నప్పుడు మీరు వాళ్ళ పాట పాడగానే చప్పట్లు గట్టిగా కొడుతూ దేవునామని కనపరచాలి. ఒకసారి చప్పట్లు కొడదాం వచ్చుదా? నేను ఖచ్చితంగా ఈ యొక్క ఐపీసీ చర్చ్ని, పాస్టర్ గారిని, ఈ సంఘ బిడ్డల్ని, ప్రాంతాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. హల్లెలూయా. బైబిల్లో మనం చూసినట్లయితే పాత నిబంధన గ్రంథంలో ఏదైనా తోటంలో ఒక మహిమ కనబడుతుంది. ఆదం అవ్వ మీద దేవుని మహిమ. ఆ మహిమ బైబిల్ రాయబడినమాట, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోతున్నారు. దే లాస్ట్ ద గ్లోరీ బికాస్ ఇన్ ఈడెన్ గార్డెన్ దే డిసప్పాయింట్ గాడ్. దేవునికి వ్యతిరేకంగా వాళ్ళు బిహేవ్ చేశారు కాబట్టి ఆ మహిమ వాళ్ళ దగ్గర నుంచి నష్టమైంది. ఆదం అవ్వ దగ్గర నుంచి మహిమ ఏదైనా తోట నుంచి నష్టమై ఎక్కడికి వచ్చిందంటే సీనాయి కొండపైన దిగి వచ్చినట్టుగా కనబడుతుంది. ఆ మహిమ దగించు అగ్ని లాంటి మహిమగా కనబడుతుంది. దగించు అగ్ని లాంటి మహిమ ఎవరైనా దగ్గరికి వెళ్ళగానే వాళ్ళు అక్కడ చచ్చిపోయేవాళ్ళు. మోషే దేవుని బిడ్డలు మాత్రమే ఆ మహిమను అనుభవించగలిగింది. ఏదైనా తోట నుంచి కొండపైన వచ్చిన మహిమ, ఆ కొండ నుంచి అల్టర్లో అంటే అల్టర్లో ఆ మహిమను కనబడుతుంది. అల్టర్లో కనబడుతున్న అదే మహిమ ఇప్పుడు యెరూషలేము మందిరంలో కనబడుతున్నట్టుగా కనబడుతుంది. ఏదైనా తోట నుంచి ఎక్కడికి వచ్చింది? కొండపైన. కొండపైన ఎక్కడొచ్చింది? ఎక్కడొచ్చింది? థ్యాంక్ యూ. రైట్. సో కొండపై నుంచి ఎక్కడికి వచ్చింది? ఆమె ప్రత్యక్ష గూడారంలో కనబడుతుంది. ప్రత్యక్ష గూడారం నుంచి ఎక్కడ కనబడుతుంది? యెరూషలేము మందిరం. యెరూషలేము మందిరం తర్వాత మనం ఎక్కడ మహిమ కనబడట్లేదు, కానీ కొత్త నిబంధనలో చూస్తే ఆ వాక్యమే శరీరధారి ఆ కృప సత్య సంపూర్ణ. చెప్పండి గట్టిగా 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 చప్పులు కొడుతుంది. రైట్, మళ్ళొకసారి గట్టిగా. ఆ వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించిన. యోహాను సువార్త 1:12 వాక్యం రాయబడిన మాట, ఆ వాక్యమే శరీరధారి అయి. హల్లెలూయా. కమాన్, గట్టిగా జై వైకెత్తి. మా తెలుగు అర్థమైన వాళ్ళు గట్టిగా ఆయన చెప్పండి, లేదా మలయాళంలో మాట్లాడాలి మీతో. మలయాళం പറഞ്ഞ മനസ്സിലാവോ?
ಕನ್ನಡದಲ್ಲಿ ಮಾತಾಡ್ಬೇಕು ನಿಮ್ಮ ಹತ್ರ. గట్టిగా హల్లెలూయా చెప్పండి. వండర్ఫుల్. ఆ వాక్యమే శరీరధారియే కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించును, ఆయన మహిమను మేము చూశామని బైబిల్ రాయబడింది. ఆమె చెప్పండి గట్టిగా. ఏదైనా తోటములో నష్టమైన మహిమ యేసు ప్రభులో కనబడుతుంది. ఇప్పుడు యేసులో అదే మహిమ గెత్సెమనే తోటలో యేసయ్య ప్రార్థన చేస్తున్నారు, తండ్రి నీవు నాకు ఇచ్చిన మహిమ నా బిడ్డలకి ఇస్తున్నాను. ఈరోజు ఆ మహిమ మా మీద వచ్చిందని నమ్మిన వాళ్ళు మాత్రం గట్టిగా చప్పులు కొడుతూ దేవునికి స్తోత్రం చెప్పండి. ఇక్కడ ఉన్న సేవకులందరూ సాక్ష్యం విన్నారు కదా. ఘనమైన లోక సంబంధముగా పాటలు పాడేవాళ్ళు దేవుని కృపను బట్టి ఈరోజు పాట పాడుతున్నారంటే ఈరోజు మన ప్రాంతంలో కూడా గొప్ప రివైవల్ దేవుడు జరిగించబోతున్నారని, గొప్ప అద్భుతాలు జరిగించబోతున్నారని నమ్మిన వాళ్ళు మాత్రం మరొకసారి గట్టిగా చప్పులు దేవునికి స్తోత్రం చెప్తాను. హల్లెలూయా. వీళ్ళందరూ పాడుతుంటే నాకు కూడా పాడాలని అనిపించింది, కానీ జలుబు వేసింది. కెన్ ఐ సింగ్ వన్ లైన్ ఫస్ట్? యా, థ్యాంక్ యూ. హల్లెలూయా చెప్పండి గట్టిగా. గట్టిగా చెప్పండి అక్క, చేతులు ఊపుతూ హల్లెలూయా చెప్పండి. దేవుడి చిత్తమైతే ఏప్రిల్ 9 తారీఖు ఫస్ట్ ఇక్కడ దగ్గర ఉన్న గ్రౌండ్లో నేను వాక్యం మాట్లాడాలని వస్తున్నాను. అప్పుడు మనం కలిసి దేవునామని కనపరుద్దాం. ఏప్రిల్ 9 మర్చిపోవద్దు, దగ్గరే వస్తున్నాం. మహిమ కలిగిన కార్యం మరల దేవుడు చేయను గాక. ఒక్కసారి అందరి చేతులు పైకెత్తి కళ్ళు మూసుకుని 2 లైన్ మాత్రం పాడి నేను ముందుకెళ్తాం. ఫస్ట్ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ. చేతులు పైకెత్తి యేసయ్యా అని పిలుద్దామా గట్టిగా. యేసయ్యా అని మళ్ళీ ఒకసారి గట్టిగా. థ్యాంక్ యూ జీసస్. నాకు ఈ రాగాలు తాళాలు ఏం తెలియదు, కానీ వీళ్ళు పాడుతుంటే ఒక ఆశ వచ్చింది పాడదామని. మనం పాడదామా? కలిసి పాడదామా? చేతులు పైకెత్తి. యేసయ్యా ఎన్ని తరాలకైనా, యేసయ్యా మా స్థితి లేదైనా, మాట తప్పేవాడవు కానీ కాదయా, నీవు కలిగిన హృదయం పదిలం యేసయ్యా. చేయి పైకి చెప్తామా? మాట తప్పేవాడవు కానీ కాదయా, నీవు కలిగిన హృదయం పదిలం యేసయ్యా. చప్పట్లు కొడుతూ గట్టిగా చప్పట్లు కొడుతూ థ్యాంక్ యూ జీసస్. చప్పట్లు కొడుతూ ప్రభువానికి స్తోత్రం. థ్యాంక్ యూ జీసస్. అడుగు ఉందని, నా శ్వాస కేవలం నీ కృప మాత్రమేలని. చప్పట్లు కొడుతూ ఈ పాట చెప్తామా? నా నడకలోని అడుగు ఉందని, నా శ్వాస కేవలం నీ కృప మాత్రమేలని, నీవు లేకుండా పయనం సాగదని, స్వరము లేని ఊపిరి వ్యర్థమని. పాడదామప్ప. నీవు లేకుండా పయనం సాగదని, నిస్వరము లేని ఊపిరి వ్యర్థమని తెలుసుకున్నానయ్యా, నువ్వే చాలయ్యా, ఈ లోకం వద్దయ్యా, నిన్ను వెంబడిస్తానయ్యా. నేను తెలుసుకున్నానయ్యా, నువ్వే చాలయ్యా, ఈ లోకం వద్దయ్యా, నిన్ను వెంబడిస్తానయ్యా. యేసయ్యా నేను పాడుతున్నా, యేసయ్యా
కోరుకున్నది పొందుకున్నానని క్షణమైన నన్ను దాటిపోవేనని గట్టిగా చెప్పండి. నేను కోరుకున్నది పొందుకున్నానని క్షణమైన నన్ను దాటిపోవేనని నాలోని ఆనందం నీవేనని నా జీవితాన్ని ఆశ్చర్యంగా మలిచావని నాలోని ఆనందం నీవేనని నా జీవితాన్ని ఆశ్చర్యంగా మలిచావని ఒంటరైన వేళవే ఉన్నావని నీ అనురాగమి కొండంత అంతని ఒంటరైన వేళవే ఉన్నావని నీ అనురాగమి కొండంత అంతని అబ్బా సాక్షిగుంటానయ్యా మరువేలేనయ్యా నీవు కావాలయ్యా అది ఈ జన్మకు చాలయ్యా నేను సాక్షిగుంటానయ్యా మరువేలేనయ్యా నీవే కావాలయ్యా అది ఈ జన్మకు చప్పటి గొప్ప యేసయ్యా నేను పాడుతున్నా యేసయ్యా నీవు నమ్ముకున్నా యేసయ్యా నేను పాడుతున్నా యేసయ్యా నీవు నమ్ముకున్నా నేను కోరుకున్నది పొందుకున్నానని క్షణమైన నన్ను దాటిపోవేనని నేను కోరుకున్నది పొందుకున్నానని పదమా క్షణమైన నన్ను దాటిపోవేనని అరచేతిలోని నన్ను చిక్కుకుంటివే నీ కంటి పాపల నన్ను కాయుచుంటివే అరచేతిలోని నన్ను చిక్కుకుంటివే నీ కంటి పాపల నన్ను కాయుచుంటివే నీ దృష్టిలోనే నేనుండగా ఇలలో నీ జడియను నీ దృష్టిలోనే నేనుండగా ఇలలో నీ జడియను గట్టిగా చెప్పండి నా ప్రియ యేసు నాకు లేదు ఎవరు నీల ప్రేమించేవారు నా ప్రియ యేసు నాకు లేదు ఎవరు నీల ప్రేమించేవారు నీవే నా ప్రాణ ప్రియుడవు యేసయ్యా నీవే నా ప్రాణ ప్రియుడవు అందరూ కలిసి కదమ్మా నీవే నా ప్రాణ ప్రియుడవు యేసయ్యా నీవే నా ప్రాణ ప్రియుడవు అబ్బా నీవే నా ప్రాణ ప్రియుడవు యేసయ్యా నీవే నా ప్రాణ ప్రియుడవు హల్లెలూయా చేతులపై యేసయ్యానికి స్తోత్రం నీవే నా Man of God. Praise God. హల్లెలూయా. I am also meeting him first time. నేను కూడా దైవజనులు ఇదే మొదటిసారి కలుసుకోవడం. Amen. Thank you for coming. మీరు వచ్చినందుకు ప్రత్యేకమైన వందనాలు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. How many of them are happy tonight? ఈ రాత్రి ఎంతమంది సంతోషంగా ఉన్నారు? Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. Bible says to be happy always. బైబిల్ చెప్తుంది ఎల్లప్పుడూ సంతోషించండి. If you listen good song, bad song, మంచి పాట good విన్నా, music, bad music, still we have to be happy. మంచి పాట విన్నా లేకపోతే ఏడిపించే పాట విన్నా, మంచి సంగీతం విన్నా, బాగలేకపోయినా సంతోషం మాత్రం మనలో Good ఉండాలి. message,
bad message, still we have to be happy. వర్తమానం మంచిగా ఉన్నా బాగలేకపోయినా మనం సంతోషంగా ఉండాలి. Hallelujah. అంతేనంటారా? Bible says happy heart is a good medicine. బైబిల్ చెప్తుంది ఆనందకరంగా ఉండేటువంటి హృదయం ఒక మందు, ఔషధం లాంటిది. అది Happy heart is a good medicine. సంతోషించే హృదయం ఔషధం లాంటిది. Tension, worries increase new problems, bring new problems in your physical body. చింతలు, ఆలోచనలు ఏం చేస్తాయి? మన శరీరంలో లేనిపోని రోగాలన్నిటిని పెడతాయి. Believers here, do you take tensions, worries? ఇక్కడున్న విశ్వాసులైనటువంటి మీరు చింతిస్తున్నారా, దుఃఖిస్తున్నారా, చిందిస్తున్నారా? చింతిస్తున్నారా? Hallelujah. హల్లెలూయా. When chinta comes, BP, sugar and lot of trouble. చింత పెరుగుతా ఉంటే దానితో పాటుగా బీపీని పెంచుతా ఉంటది, షుగర్ ని పెంచుతా ఉంటది, అన్ని సమస్యలు పెరుగుతా ఉంటాయి. When we get chinta, we put all our family chinta. చింత మనకి కలిగితే ఇళ్ళ కుటుంబం అంతటిని చింతలోకి నెట్టేస్తాం. And we blame Satan. సాతాను గాడి మీద నిందేసేస్తాం, వాడి చేశాడు అంతా అని. Hallelujah. హల్లెలూయా. Satan nothing to do with that. సాతాను గాడి ఏం కాదు, మనం చింతిస్తున్నాం. It is our decision to be happy. సంతోషంగా ఉండాలన్నది మన నిర్ణయం. Every situation be happy. ప్రతి పరిస్థితిలో సంతోషంగా Give your ఉండండి. neighbor shake hand and say be happy always. పక్కనున్న వారికి షేక్ హ్యాండ్ ఇచ్చి ఎల్లప్పుడూ ఆనందంగా ఉండు అని చెప్పు. Try to be happy always. సంతోషంగా ఉండే You have ప్రయత్నం to try చేయాలని for that. చెప్పండి. ప్రయత్నం చేయాలి సంతోషంగా ఉండడానికి. Sometimes our sound doesn't come good, but still we have to be happy. కొన్నిసార్లు మన స్వరం సరిగ్గా రాకపోయినా సంతోషించాలి. Hallelujah. Every situation. ప్రతి పరిస్థితుల్లో That సంతోషించాలి. is the secret of Christian life. అది క్రైస్తవ జీవిత విజయం యొక్క రహస్యం, సంతోషం. Many times to defeat Satan, we fast, we do lot of things. చాలా సార్లు సాతాను గాడిని ఓడించడానికి ఉపవాసం ఉంటాం, చాలా చాలా చేస్తాం. That is all good thing you should do. Bible చెయ్యాలి. says. అవన్నీ చెయ్యాలి, బైబిల్ చెప్తుంది. But one thing, one tip I can give you. అయితే ఒక టిప్పు, ఒక రహస్యం మీకు చెప్తాను. If you are ready to be happy, మీరు సంతోషంగా ఉండడానికి if సిద్ధంగా you are ఉంటే, ready to give a good smile in every situation, ప్రతి పరిస్థితిలో చక్కగా మీరు చిరునవ్వు ఇవ్వగలిగితే, when devil see your smile, he will flee away. అన్ని కష్టాల్లో కూడా నీ నవ్వును చూస్తే సాతాను గాడి నేనేం చేయలేను బాబోయ్ అని ఆడు బారిపోతాడు. అర్థమైందా? Hello. అర్థమైందా మీకు? Anna? Every situation, if it is sickness, if it is bad news, if it tension, worries, financial problem, try to be happy and give a good smile. వ్యాధి అయినా, అనారోగ్యమైనా, చింతలైనా, కష్టాలైనా, ఇబ్బందులైనా, సమస్యలైనా, ఆర్థిక ఇబ్బందులైనా, ఏవైనా కూడా మీరు సంతోషంగా ఉండే ప్రయత్నం చేయండి. సాతాను బారిపోతాడు. Hallelujah. Satan is not a big person. సాతాను గాడేమి పెద్దోడేం కాదు. We are making him big. మనమే వాడిని బేతద్దంలో పెట్టి చూసి అమ్మో ఆడ We say 40 days fasting, then only he will go. మనం అంటాం 40 రోజులు ఉపవాసం ఉంటే గాని ఆడు బాడ 4 days continuously be happy. నేను అంటాను 4 రోజులు నవ్వుతా ఉండండి మీరు సంతోషంగా. Don't leave food and just get discouraged and worries. ఓరకనే చింతలో పెట్టుకొని దుఃఖిస్తూ కడుపు మార్చుకొని ఓడకనే ఉండదు. Eat 2 spoon rice and buy chicken and eat. చక్కగా 2 స్పూన్ల అన్నం తినండి, చికెన్ కొనుక్కొని కూడా తినండి. Devil will understand that nothing is working. సాతాను గాడికి అర్థమైపోద్ది, బాబోయ్ నా పన్నాగాలి వీళ్ళ మీద పని చేయట్లేదని. సరేనంటే Is that right? Give a big clap to Jesus. Let the name of Jesus be glorified. Shall we listen to the next song? We will be singing 1 or 2 songs and we will close. మరొక 2-3 పాటలు పాడిన తర్వాత ముగించబోతున్నాం ఈ And రాత్రి. this song we have translated from Hindi. ఈ పాటని హిందీలో నుండి తెలుగులోకి This song says Jesus is coming soon. ఈ పాట ఏం చెప్తుందంటే యేసయ్య త్వరగా రాబోతున్నాడు. How many of them are happy to hear Jesus is coming soon? యేసయ్య త్వరగా రాబోతున్నాడన్న పాట వినడానికి ఎంతమందికి సంతోషం? The greatest joy in Christian life, the greatest joy in believers' life is Jesus is coming. విశ్వాసుల జీవితంలో గొప్ప ఆనందం ఏంటంటే యేసయ్య తిరిగి రావడమే. We will meet Jesus. యేసయ్యను మనం We కలుసుకోబోతున్నాం. are going to meet Jesus. యేసయ్యను మనం కలుసుకోబోతున్నాం. How many of them are ready to meet Jesus? ఎంతమంది యేసయ్యను కలుసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు? Our songs, meeting, preaching, everything is like just to preparing ourselves
to meet Jesus. ఈ పాటలు కానివ్వండి, ఈ మీటింగులు కానివ్వండి, ఇవన్నీ ఎందుకు? మనం యేసయ్యను కలుసుకోవటానికి, మనల్ని సిద్ధపరచడానికి. Our all effort, if it doesn't help preparing ourselves to meet Jesus, it's all hopeless. మన ప్రయత్నాలన్నీ కూడా యేసయ్యను కలుసుకోవటానికి సహాయపడకపోతే వాటి వలన నిరీక్షణ లేదు, ప్రయోజనం లేదు. Every meeting there should be a little change. ప్రతి మీటింగ్ ద్వారా మనలో కొంత మార్పు కలగాలి. Give a good clap to Jesus. గట్టిగా చప్పట్లు కొట్టి You can also join, learn this song. రానే ఉన్నాడు యేసు రానే ఉన్నాడు. రానై ఉన్నాడు యేసు రానై ఉన్నాడు అనే పాట మీరు కూడా కలిసి పాడి You నేర్చుకోవచ్చు. can also try to learn. మీరు కూడా నేర్చుకునే ప్రయత్నం చేయొచ్చు. Okay, it's a new song. కాబట్టి ఇది కొత్త పాట. You can go to our YouTube channel and we have just uploaded the live one video, so you can see. మా